సూపర్. ఎలా ఉందన్న లైలా? ఎలా ఉందో లైలా? ఉందన్న లైలా మూవీ? బాలేదన్న, అసలు బాలేదు. కంప్లీట్ గా వరస్ట్. అసలు చెప్పుకోవడానికి ఒక్క పాజిటివ్ కూడా సినిమాలో లేదు. తను ఎందుకు తీసాడు, తన స్టోరీ సెలక్షన్ ఏంటో అసలు ఏం అర్థం కాలేదు. కంప్లీట్ గా జీరో. అసలు కంప్లీట్ డిసప్పాయింట్ అన్న. మేము పెట్టిన 600 రూపాయలకి ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చాయి. 600 రూపాయలకి అసలు 1% న్యాయం కూడా చేయలేదన్న. మాకంతా నచ్చింది ఏంటంటే ఇంటర్వెల్ బ్రేక్ పక్క స్క్రీన్ లో ఆరెంజ్ రిలీజ్ ఉంటే వెళ్ళా, అది ఒక్కటి పాజిటివ్ తప్ప ఇంకే పాజిటివ్ లేదన్న సినిమాలో. వరస్ట్ వరస్ట్ అసలు. దయచేసి జగన్ గారు అభిమానులైన వైఎస్ జబాలైనా సరే దయచేసి బాయ్కాట్ ట్రెండ్స్ అవన్నీ ఆపేసండి. ఎందుకంటే అనవసరం మీరు బ్యాడ్ అవుతారు. ఎందుకంటే సినిమాలో కంటెంట్ లేదు. మ్యాట్ని వరకు అదా ఆగిపోతుంది. మీరు ఆపాల్సిన అవసరం లేదు. మీరు అంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు అన్న. చెప్పుకోలేదు, మరీ తేడాగా ఉందన్న, మరీ తేడాగా ఉంది. అసలు వరస్ట్ జీరో అన్న. వాళ్ళు ఒక బూత్ సినిమాని తీసుకొచ్చి యూత్ ని అట్రాక్ట్ చేస్తామన్న భ్రమలో బతికితే ఇంకా వేస్ట్ అన్న. అసలు ఆ భ్రమ నుంచి బయటకు వస్తే ఒక మంచి సినిమా తీసుకుంటే తప్ప ఇలాంటి సినిమాలు వద్దన్న. అసలు జీరో, కంప్లీట్ గా జీరో. ఒక ఫ్యామిలీతో చూసే కంటెంట్ అయితే ఏం లేదన్న. కంప్లీట్ గా జీరో. అది మరీ చెప్పకూడదు, చెప్పడానికి కూడా రావట్లేదన్న. వరస్ట్ వరస్ట్ వరస్ట్. మదర్ సెంటిమెంట్ ఉంది, అది కొంచెం వాడుకున్నా బాగుండేది కానీ అస్సలు ఏం లేదు. జీరో 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 జీరో. ఎందుకన్నా ఇలాంటి సినిమాలు తీసుకొని ఆయన వర్స్ట్ ఆఫీస్ కైండ్ అన్న. లైక్ మ్యూజిక్ కానివ్వండి, మూవీ కానివ్వండి, డైరెక్షన్ కానివ్వండి, యాక్టర్స్ కానివ్వండి, హీరోయిన్ అయితే ఒక 10 నిమిషాలు చూడాలని అనిపించలేదు అన్న. అలా ఉంది. ఇప్పుడు గట్టిగా మాట్లాడితే ఆ సీన్ మీ ఇంటికి పంపిస్తాను చూసుకో అంటాడేమో కానీ లిటరలీ వర్స్ట్ ఆఫీస్ కైండ్ మూవీ అన్న. లిటరల్ ఏం లేదన్న. అంటే స్టోరీ పరంగా కూడా ట్రైలర్లో చూపించాడు నీకు అంతా. ఆయనకు ప్రాబ్లం వస్తుంది, ఆయన లేడీ గెటప్ వేసాడు అంతే. సినిమా ఒక సస్పెన్స్ థ్రిల్లర్లు ఏ పాయింట్స్ లేవు ఇక్కడ. బెటర్ ఆయన యాక్టింగ్ ఇంప్రూవ్ చేసుకొని మంచి స్టోరీతో వస్తే జనాలు చూస్తారు, లేకపోతే ఆపేస్తారు. మీకు ఎంత బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కానీ, చిరంజీవి గారి ఫ్యాన్స్ కానీ ఎవరు సపోర్ట్ చేసినా మీ మూవీలో సత్తు లేకపోతే ఇలానే పూర్ బుకింగ్స్ ఉంటాయని చూపించడానికి ఈయన బెస్ట్ ఎగ్జాంపుల్. సో వర్స్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మూవీ ఎవరు చూడక్కర్లేదు. చూసినా ప్రూవ్ మీ రాంగ్. లిటరల్ వర్స్ట్. అంటే చాలా మంది చూసుకోవచ్చు అన్న, రిలీజ్ ముందు అలా బాయ్కాట్ చేస్తున్నారు. అదన్న బాయ్కాట్ చేయాల్సిన అవసరం లేదన్న. జగన్ గారి ఫ్యాన్స్ కానీ, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ ఎవరు బాయ్కాట్ చేయకండి, ఎవరు ప్రమోట్ చేయకండి. రాత్రికి రాత్రి ఇప్పుడు రాత్రికి ఎందుకన్నా ఈ షో తర్వాత సినిమా ఆగిపోతే నా పేరు మార్చుకుంటానన్న. అంత వర్స్ట్గా ఉంది. ఎవరు బాయ్కాట్ చేయకండి, అది కాదే ఆగిపోతుంది.